మనం ప్రీవియస్ వీడియోలో ఎక్కువ డబ్బులు తీసుకుని తమ జట్లకు కన్నం పెట్టిన టాప్ 10 ఆటగాళ్ళు ఎవరో చూసాం. మరి ఈ వీడియోలో దానికి రివర్స్ చూడాలి కదా. అంటే తక్కువ డబ్బులు తీసుకుని కోట్లు విలువ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కోహ్లీ వజ్రాల మాట వెళ్ళు. సో మనమైతే ఈ వీడియోలో లో ప్రైస్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ నేనైతే మోస్ట్లీ బేస్ ప్రైస్ తమ్ముడైపోయి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాళ్ళని మాత్రమే లిస్టులో పెట్టాను. అంతేగాని ఎక్కువ డబ్బులు తీసుకుని పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఇచ్చిన ప్లేయర్స్ అయితే లిస్టులో ఉంటారు. లైక్ కొంతమంది అడగొచ్చు, సుదర్శన్ పేరు ఎందుకు పెట్టలేదు, నితీష్ కుమార్ రెడ్డి పేరు ఎందుకు పెట్టలేదు, క్లాసన్ పేరు ఎందుకు పెట్టలేదు అంటారు. సో మన వీడియో కాన్సెప్ట్ అయితే అది కాదు. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామంటే ఆల్మోస్ట్ బేస్ ప్రైస్ శాలరీ తీసుకుంటూ ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసిన ఆటగాళ్ళ గురించి. సో ఐ హోప్ మీరైతే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. పాత వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఎప్పటి నుంచో మన జీబీబీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది. బట్ కొత్త వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఎనివే మనమైతే ఇంక లిస్ట్ని స్టార్ట్ చేసుకుందాం. నెంబర్ 10 బ్రిజేష్ శర్మ. ఆర్ఆర్కు చెందిన యంగ్ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆర్ఆర్ టీం యొక్క పేస్ బౌలింగ్లో ఇండియన్ కోర్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. అంటే తుషార్ దేశపాండే బాగా వేయలేకపోయాడు, సందీప్ శర్మ మంచిగా వేయలేకపోయాడు. దీంతో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫారెన్ బౌలర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఎనివే సమ్వాట్ 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ తీసుకున్న బ్రిజేష్ శర్మ మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. 12 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 13 వికెట్లు తీసుకున్నాడు. యావరేజ్ 31.2, ఎకానమీ 9.7. సో బ్రిడ్జి చేత ఆర్ఆర్ టీంకి ఓల్డ్ బాల్తో చాలా బాగా బౌలింగ్ చేశాడు. అంటే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో అతను బౌలింగ్ ఎక్సలెంట్గా కనిపించింది. బట్ ఆఫ్కోర్స్ కొన్ని మ్యాచ్లో రన్స్ ఇచ్చాడు అనుకోండి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్కి ఇది చాలా మంచి పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 9 కార్బిన్ బాష్. ముంబై ఇండియన్స్కి చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్కి చాలా తక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. అంటే మోస్ట్లీ హార్దిక్ పాండ్యా ఇంజరీ అయిన టైంలోనే కార్బిన్ బాష్ని టీంలోకి తీసుకున్నారు. అయితే తనకు వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్లో అతను అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మరి ముఖ్యంగా బౌలింగ్లో పీక్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసి పెట్టాడు. అది కూడా ముంబై టీం ట్రబుల్ ఉందనుకున్న ప్రతిసారి కూడా అతనే బ్రేక్ త్రూస్ అందించాడు. సో కార్బిన్ బాష్కి అయితే ముంబై టీం కేవలం 75 లక్షల రూపాయల శాలరీ మాత్రమే ఇస్తుంది. కానీ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా కోట్లు విలువ చేసే పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే 4 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 50 పరుగులు చేశాడు. యావరేజ్ 50, స్ట్రైక్ రేట్ 161. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే 6 ఇన్నింగ్స్లోనే 12 వికెట్లు పడగొట్టేశాడు. యావరేజ్ 16.2, ఎకానమీ 9.7, ఒక 4 వికెట్ ఆల్ కూడా ఉంది. సో మేబీ ముంబై టీం కార్బిన్ బాష్ని స్టార్టింగ్ నుంచి ఆడించుంటుంటే వాళ్ళకి హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్ అంతలా కనిపించకపోదును. యాజ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. బట్ కార్బిన్ బాష్ తనకు వచ్చిన తక్కువ ఆపర్చునిటీస్లో కూడా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇన్నింగ్స్ అయినా సరే ముంబై టీం అతని స్టార్టింగ్ మ్యాచెస్ నుంచి ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకుంటే బాగుంటుంది. నెంబర్ 8 యశ్రాజ్ పుంజా. ఆర్ఆర్ టీంకు చెందిన యంగ్ స్పిన్ బౌలర్ చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. మరి ముఖ్యంగా రాజస్థాన్ టీం ఆక్షన్లో బిష్నోని కాస్త పెద్ద ప్రైస్గా కొన్నారు. బట్ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అంత చెప్పుకోదగ్గ స్థాయిలో కనిపించలేదు. అలాగే జడేజాని చూసుకున్న ఆర్ఆర్ టీం అంతలా యూజ్ చేసుకోలేకపోయింది. సో ఫస్ట్ హాఫ్లో అయితే స్పిన్ బౌలింగ్ విషయంలో ఆర్ఆర్ టీం కొంతవరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం ఈ యంగ్స్టర్ యశ్రాజ్ పుంజా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. కేవలం 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ శాలరీ తీసుకుంటున్న అతను చాలా అంటే చాలా మంచి స్పెల్స్ వేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఎలిమినేటర్ మ్యాచ్లో అయితే ది మోస్ట్ క్రూషియల్ క్లాస్ వికెట్ తీసుకోవడం కూడా చూసాం. యశ్రాజ్ పుంజా అయితే ఆర్ఆర్ టీంకు మిడిల్ ఓవర్స్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు భయ్య. మొత్తం 7 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 9 వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ 27.8 అండ్ ఎకానమీ చూసుకుంటే 8.9, అంటే అండర్ 9 ఉంది. సో డెఫినెట్లీ ఇదైతే 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్కి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా అతను బ్యాటింగ్ అనుకూలించే ఫ్లాట్ ట్రాక్స్ మీద కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. నెంబర్ 7 ప్రఫుల్ హింగే. ఎస్ఆర్హెచ్ టీంకి చెందిన యంగ్ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్లో అయితే అద్భుతమైన డెబ్యూ చేశాడు భయ్య. తన ఫస్ట్ మ్యాచ్లోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ స్పెల్ వేయడం చూసాం. ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీసుకుని ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో ప్రఫుల్ హింగే అయితే కేవలం 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ శాలరీ మాత్రమే తీసుకుంటున్నాడు. కానీ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం ఒక జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్ని పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను 7 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే ఏకంగా 14 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఒక్కో మ్యాచ్కి యావరేజ్గా 2 వికెట్లు తీసుకున్నాడు. సో దీనివల్ల అతను బౌలింగ్ యావరేజ్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది, 21.8. బట్ ఎకానమీ చూసుకుంటే మాత్రం కాస్త హయ్యర్ సైడే, అంటే ఓవర్కి 11.7 పరుగులు చెప్పిన సమర్పించుకున్నాడు. బట్ ఎనివే అతని వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఎస్ఆర్హెచ్ టీంకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సీజన్లో అతను కాస్త వేరియేషన్స్ నేర్చుకుని అలాగే బౌలింగ్ మీద కంట్రోల్ పెంచుకుంటే సరిపోద్ది. డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో లెట్స్ సీ ఎస్ఆర్హెచ్ టీం ప్రఫుల్ హింగేను ఎలా షైన్ చేస్తారో చూద్దాం. నెంబర్ 6 దేవదత్ పడిక్కల్. ఆర్సీబీ టీంకి చెందిన ఈ క్లాసికల్ బ్యాట్స్మెన్ ఈ సీజన్లో విధ్వంసం చేశాడని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు పడిక్కల్ అంటే ఒక క్లాస్ ప్లేయర్ 170 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తాడతాడని చెప్పి. సో ఆర్సీబీ టీం అయితే పడిక్కల్కి 2 కోట్ల రూపాయల శాలరీ ఇస్తున్నారు. బట్ అది అతని బేస్ ప్రైస్. అంటే పడిక్కల్ తనకి తాను సెట్ చేసుకున్న మినిమం శాలరీనే తీసుకుంటున్నాడు. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అమోఘం అని చెప్పుకోవచ్చు. 14 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 463 పరుగులు కొట్టాడు. యావరేజ్ 35.6, స్ట్రైక్ రేట్ 170.8.
అండ్ 50s చూసుకుంటే 3 ఉన్నాయి. సో పడిక్కల్ అంటే ఒక క్లాస్ ప్లేయర్స్కు ఈ స్టాట్స్ చాలా గొప్పవని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా తను బ్యాటింగ్ వచ్చిన సందర్భాలు చూసుకోండి. ఈ సీజన్లో ఆర్సీబీ టీంకి ఒక ఓపెనర్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు. అంటే సాల్ట్ ఫస్ట్ హాఫ్లో మరీ తన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. వేరే సెకండ్ హాఫ్లో చూసుకుంటే జాకబ్ బెథెల్ ఒక కంప్లీట్ ఫెయిల్యూర్. దీంతో పడిక్కల్ చాలా సందర్భాలు ఎర్లీగా బ్యాటింగ్ రావాల్సి వచ్చింది. అట్ ది సేమ్ టైం అతనే యాక్సలరేట్ చేయవలసిన రోల్ తీసుకున్నాడు. సో అలాంటి డిఫికల్ట్ రోల్ అయితే పడిక్కల్ చాలా అంటే చాలా మంచిగా ఆర్సీబీ టీంకి ఫుల్ఫిల్ చేసి పెట్టాడు. తను ఆడిన అగ్రెసివ్ బ్యాటింగ్ కారణంగానే చాలా మ్యాచ్లు ఆర్సీబీ టీంకు పవర్ ప్లేలో మంచి స్కోర్స్ వచ్చాయి. నెంబర్ 5 సకీబ్ హుస్సేన్. ఎస్ఆర్హెచ్ టీంకి చెందిన మరో యంగ్స్టర్. నిజంగా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. అసలు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంకు కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది సకీబ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రతి మ్యాచ్లో కూడా అతను వికెట్లు తీయడం చూసాం. సో సకీబ్ అయితే కేవలం 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ మాత్రమే శాలరీగా తీసుకుంటున్నాడు. కానీ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం కోటి విలువ చేసే పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు హర్షల్ పటేల్కి ఇచ్చే డబ్బులు అతనికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో సకీబ్ హర్షల్ పటేల్ యొక్క రోల్ను ఫుల్ఫిల్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ వేలో పెర్ఫామ్ చేశాడు. 11 ఇన్నింగ్స్లో 15 వికెట్లు తీశాడు. యావరేజ్ 26.5, ఎకానమీ 9.4 అండ్ 4 వికెట్ ఆల్స్ చూసుకుంటే ఒకటి ఉంది. సో ఒక యంగ్ బౌలర్కి డెబ్యూ సీజన్లో ఈ స్టాట్స్ చాలా గొప్పవని చెప్పుకోవచ్చు భయ్య. అది కూడా ఒప్పాలంటే ఒక ఫ్లాట్ వికెట్ మీద ఈ రేంజ్లో పెర్ఫామ్ చేశాడంటే ఖచ్చితంగా చాలా మెచ్చుకోలేతండి. మేలే తన వేరియేషన్స్తో అందరినీ చాలా ఇంప్రెస్ చేశాడు. క్రూషియల్ టైంలో బౌలింగ్కి వచ్చి వికెట్లు తీసిపెట్టాడు ఎస్ఆర్హెచ్ టీంకి. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీంకు ఫైండ్ ఆఫ్ ది సీజన్ సకీబ్ హుస్సేన్ అని చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. నెంబర్ 4 కార్తిక్ త్యాగి. కేకేఆర్ టీంకి చెందిన ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్ బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి ఐపీఎల్లో. గతంలో చూసుకుంటే అతనికి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేవి కాదు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం కేకేఆర్ టీంకు మెయిన్ బౌలర్ సెంచరీ కావడం వల్ల కార్తిక్ త్యాగికి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ అతనైతే అవకాశంలో 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు భయ్య. అద్భుతమైన స్పెల్స్ వేశాడు. మరి ముఖ్యంగా కేకేఆర్ టీంకు అతనే మెయిన్ ఫాస్ట్ బౌలర్గా మారిపోయాడు. సో కార్తిక్ త్యాగి అయితే కేవలం 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ మాత్రమే శాలరీగా తీసుకుంటున్నాడు. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం 13 ఇన్నింగ్స్లో 18 వికెట్లు తీసుకున్నాడు. యావరేజ్ 27.7 అండ్ ఎకానమీ చూసుకుంటే 9.8. సో ఇంజరీస్ కారణంగా తమ మెయిన్ పేస్ బౌలర్స్ని కోల్పోయిన ఒక టీం తరపున ఈ పెర్ఫార్మెన్స్ అమోఘమని చెప్పుకోవాలి. అది కూడా కార్తిక్ త్యాగికి మిగతా పేస్ బౌలర్స్ ఏమీ అంత గొప్ప సపోర్ట్ ఇవ్వలేదు. వైభవ్ ఫెయిల్ అవడం చూసాం. అండ్ గ్రీన్ చూసుకుంటే ఎక్కువ రన్స్కి వెళ్ళిపోయాడు. కేవలం చివరిలో సౌరవ్ దుబే మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో అసలు ప్లేయింగ్ లోన్లోనే ఉండడానికి ఒక బౌలర్ ఇలా సడన్గా టీంలోకి చాలా పర్ఫామ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మన కార్తిక్ త్యాగికి చాలా క్రెడిట్ అవ్వాలి. అది కూడా తన టీంలో మిగతా ఫాస్ట్ బౌలర్స్ వెళ్ళినప్పుడు అతను మాత్రం అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అంటే ఈ కారణంగానే సకీబ్ హుస్సేన్ కంటే కార్తిక్ త్యాగిని కాస్త పైన పెట్టడం జరిగింది. నెంబర్ 3 ఈశాన్ మలింగ. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం తరపున మంచిగా పెర్ఫామ్ చేసిన మరో ఫాస్ట్ బౌలర్. మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు కంటిన్యూస్గా 5 మ్యాచ్లు గెలిచారంటే దానికి ప్రధాన కారణం ఈ బౌలర్ భయ్య. అసలు ప్యాట్ కమిన్స్ లేనప్పుడు ఎస్ఆర్హెచ్ టీం యొక్క పేస్ బౌలింగ్ భారాన్ని మొత్తం ఇతనే మూసాడు. మళ్ళీ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా వికెట్స్ తీయడం చూసాం. ఎస్ఆర్హెచ్ టీం ట్రబుల్ ఉందనుకున్న ప్రతిసారి కూడా ఈశాన్ మలింగ అనే బౌలింగ్కి వచ్చి వికెట్లు తీసి పెట్టాడు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈశాన్ మలింగకు 1.2 కోట్ల రూపాయల శాలరీ ఇస్తుంది. అండ్ ఇదైతే అతని బేస్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే కాస్త ఎక్కువ శాలరీ. బట్ తను తీసుకున్న శాలరీకి పర్ఫార్మెన్స్కి చూసుకుంటే మాత్రం ఎక్కడ పొంతం లేదు. అంటే ఒక 10 కోట్ల రూపాయలు విలువ చేసే బౌలర్లో బౌలింగ్ చేశాడు. మెయిన్లీ ఆ పర్పుల్ క్యాప్ లిస్ట్లో చూసుకుంటే నెంబర్ 5లో ఫినిష్ చేశాడు భయ్య. సో ఈశాన్ మలింగ అయితే 15 ఇన్నింగ్స్లో 20 వికెట్లు తీసుకున్నాడు. యావరేజ్ 25.3 అండ్ ఎకానమీ చూసుకుంటే 9.3గా మాత్రం ఉంది. ఇక 4 వికెట్ ఆల్ చూసుకుని ఒకటి ఉంది. సో రియల్లీ ఈశాన్ మలింగ అయితే ఈ సీజన్లో తన ఒత్తిని చాలా మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఒకవైపు ఎస్ఆర్హెచ్ టీంకి ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేడు. అండ్ బ్రైడెన్ కార్స్ చూసుకుంటే ఇంజరీ అయ్యాడు. బట్ ఇలాంటి టైంలో అతను స్టెప్ అప్ అయి అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఎస్ఆర్హెచ్ విజయాలలో కీ రోల్ ప్లే చేశాడు. నెంబర్ 2 ప్రిన్స్ యాదవ్. లక్నో టీంకి చెందిన యంగ్ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్లో అయితే మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే దున్నేశాడు భయ్య. సెకండ్ హాఫ్లో కాస్త ఫామ్ గోల్ అటు ఇటు అయింది, కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలో షమితో కలిసి చేసిన బౌలింగ్ అయితే ఇప్పటికీ నాకు గుర్తుంది. చాలా అంటే చాలా కంట్రోల్తో బౌలింగ్ చేశాడు. సో ప్రిన్స్ యాదవ్ లక్నో టీం దగ్గర నుంచి కేవలం 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ మాత్రమే శాలరీగా తీసుకుంటున్నాడు. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ద్వారా మన టీమిండియాలో కూడా చోటు సంపాదించేశాడు. సో ప్రిన్స్ యాదవ్ అయితే ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్లో 16 వికెట్లు తీసుకున్నాడు. యావరేజ్ 28.7 అంటే ఎకానమీ చూసుకుంటే 8.8గా మాత్రం ఉంది. అది కూడా లక్నో టీంలో కోట్లు తినేసిన ఫాస్ట్ బౌలర్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. లైక్ ఆవేష్ ఖాన్ మరియు మయాంక్ యాదవ్ లాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బట్ ప్రిన్స్ యాదవ్ మాత్రం నిలకడగా ప్రతి మ్యాచ్లో వికెట్లు తీస్తూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 1 వైభవ్ సూర్యవంశీ. ఈ పేరుకు ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటున్నా. నేను ఎలిమినేటర్ మ్యాచ్లోనే చూసాం కదా, ఊచకోతకు వస్తాడు. సో వైభవ్ సూర్యవంశీకి అయితే రాజస్థాన్ టీం కేవలం 1.1 కోట్ల రూపాయల శాలరీ మాత్రం ఇస్తుంది. అంటే 1,10,00,000 ఇస్తుంది. బట్ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం 27 కోట్ల రూపాయల ప్లేయర్లో ఉంది భయ్య. ఇన్ఫాక్ట్ అంతకంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ యొక్క బ్యాటింగ్ వేరే లెవెల్. మనం చరిత్రలో మునిపెప్పుడూ చూడని ఒక భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాడు. 15 ఇన్నింగ్స్లోనే ఏకంగా 680 పరుగులు కొట్టాడు. యావరేజ్ 45.3, స్ట్రైక్ రేట్ 242.8, సెంచరీ ఒకటి ఉంటే హాఫ్ సెంచరీస్ 4 ఉన్నాయి. సో ఒక బ్యాట్స్మెన్ 240 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే నేను రన్స్ కొట్టాడంటే మామూలు విషయం కాదు భయ్య. అది కూడా వైభవ్ సూర్యవంశీ ఎప్పుడో చివరిలో ఫినిషర్గా వచ్చేలాంటివి చేయలేదు. ఓపెనర్గా బ్యాటింగ్ వచ్చాడు.
అంటే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా అతను అవుట్ అయిపోతాడు. అయినా కానీ అతను యావరేజ్ చూసుకుంటే 45 కంటే ఎక్కువ ఉంది భయ్య. మెయిన్లీ అతను ఈ సీజన్లో 4 కంటే 6 ఎక్కువ కొట్టాడు. ఏకంగా 60 సిక్సర్లు కొట్టి క్రిటికల్ రికార్డును కూడా బ్రేక్ చేసి పడదెబ్బాడు. సో వైభవ్ సూర్యవంశీ అయితే ఒక సెన్సేషన్ భయ్య. ఇలాంటి ప్లేయర్ని మనం చాలా అంటే చాలా రేర్గా చూస్తూ ఉంటాం. నాకు తెలిసి మెగా ఆక్షన్ టైంలో చాలామంది ఆర్ఆర్ టీంని తిట్టుంటారు. అంటే 14 ఏళ్ల కుర్రాడికి ₹1 కోటి అవడమేంటి, మీకు ఏమైనా బుర్ర ఉందని చెప్పి కొంతమంది అనుకున్నారు. బట్ వైభవ్ సూర్యవంశీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇలాంటి పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఐపీఎల్లో చూస్తాం లేదో నాకైతే తెలియదు. ఇన్ఫాక్ట్ మళ్ళీ చూస్తే గీస్తే వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి చూడాలి. మిగతా వాళ్ళు ఆడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ భయ్య. సో మన అభిషేక్ శర్మ 190 స్ట్రైక్ రేట్తో కొడితే అమోఘం అనుకున్నాం. కానీ వైభవ్ సూర్యవంశీ అతను మించిపోయాడు. అది కూడా తన ఇంపాక్ట్ఫుల్ నాక్ చూడండి. ఆర్ఆర్ టీం బ్యాటింగ్లో అతనే కీ ప్లేయర్. వైభవ్ సూర్యవంశీ ఒక 10 ఓవర్లు నిలబడి ఒక మంచి నాక్ ఆడితేనే ఆర్ఆర్ టీం గెలుస్తుంది, లేకపోతే మ్యాచ్ ఓడిపోతారు అనే పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సో ఒక్క ఇంపాక్ట్ పడి చెప్పొచ్చు వైభవ్ సూర్యవంశీ ఎంత వర్తి ప్లేయర్ అనేది. సో ఐ హోప్ భవిష్యత్తులో ఆర్ఆర్ టీం అతని శాలరీ పెంచుతారు అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇస్తున్న అండర్ శాలరీని కవర్ చేస్తే నెక్స్ట్ సైకిల్ అతని శాలరీని భయంకరంగా పెంచాలి. అప్పుడే ఈ కుర్రా టాలెంట్ ఒక వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వీలైనంత త్వరగా మన టీమిండియా T20 టీంలో కూడా వైభవ్ సూర్యవంశీని తీసుకొచ్చాలి. ఆల్రెడీ జూనియర్ క్రికెటర్గా అండర్ 19 అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఇంకా మన టీమిండియా తరపున డెబ్యూ చేయడం ఒక్కటే మిగిలిపోయింది. సో లెట్స్ హోప్ వైభవ్ సూర్యవంశీ చాలా తొందరలోనే మన టీమిండియాకి డెబ్యూ చేయాలని కోరుకుందాం. ఇక వీళ్ళతో పాటు ఈ లిస్టులో మరికొంతమంది ప్లేయర్స్ని కూడా మనమైతే హానరబుల్గా మెన్షన్ చేసుకోవాలి భయ్య. అంటే వీళ్ళు కాకుండా మరో 6 ప్లేయర్స్ని కూడా నేను పిక్ చేశాను. అండ్ వీళ్ళు కూడా చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. సో వారిలో చూసుకుంటే లక్నోకి చెందిన మిచెల్ మార్స్, సిఎస్కే టీంకి చెందిన అన్షుల్ కంబోజ్ అండ్ జేమీ వార్టన్, అండ్ దర్ ముంబై టీంకి చెందిన రియాన్ రికల్టన్, అలాగే పంజాబ్ టీం నుంచి సూర్యాన్ సెజ్జే అండ్ ఆల్సో SRH టీం నుంచి శివాంగ్ కుమార్. సి ప్లేయర్స్ కూడా తాము తీసుకుంటున్న శాలరీ కంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ మిచెల్ మార్స్ సెకండ్ హాఫ్లో రెచ్చిపోవడం చూసాం. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేశాడు. వేరే అన్షుల్ కంబోజ్ చూసుకుంటే సిఎస్కే టీంకి టాప్ వికెట్ టేకర్. ఆ లాస్ట్ 2 మ్యాచ్లు తప్పితే మిగతా అన్ని మ్యాచ్లు కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇక జేమీ వార్టన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది, గొడ్డు చాకరీ చేశాడు సిఎస్కే టీంకి. వేరే రికల్టన్ చూసుకున్న ముంబై టీంకి కొన్ని మంచి నాక్స్ అయితే కొట్టాడు. అండ్ దెన్ పీబీకేఎస్ టీంకి సూర్యాన్ సెజ్జే యంగ్స్టర్ సెకండ్ హాఫ్లో మంచిగా పెర్ఫామ్ చేయడం చూసాం. వేరే శివాంగ్ కుమార్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు భయ్య. మరో రషీద్ ఖాన్ అవుతాడేమో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లోనే అతను ఫామ్ కోల్పోవడం చూసాం. కానీ ఓవరాల్గా చూసుకుంటే తను తీసుకుంటే ₹30 లక్షల చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో 6 ప్లేయర్స్ కూడా లిస్ట్లో రిజర్వింగ్ క్యాండిడేట్సే, చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి వీరందరిలో ఎవరి పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది, ఏ ప్లేయర్ మిమ్మల్ని ఎక్కువ అలరించాడు కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.